ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, నీ నామములో ప్రభా నీ వాక్యమును ధ్యానించుటకు మేము కూడి వచ్చామయ్యా. ఇదిగో తండ్రి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సౌకర్యమును, ఈ యొక్క అవకాశమును బట్టి నీకు వందనాలు ప్రభా. నాయనా ఇదిగో తండ్రి, నాయనా నీ బిడ్డలు ఇదిగో వారి యొక్క పనులను చక్కబరుచుకుని వారి సొంత పనులను విడిచి నీ యొక్క నామములో ప్రభా ఇదిగో తండ్రి ఆశతో తండ్రి నాయన నీ యొక్క నామములో నీ యొక్క అయ్యా తండ్రి సన్నిధానముకు వచ్చినటువంటి వీరిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము భద్రపరుచుకునే చక్కటి మనసును మీరు దయచేసి మీరు భయము పొంది ఏ ఆటంకము లేకుండా ఇదిగో ప్రభా ఈ వాక్యమును విని అన్వయించుకుని వారి జీవితంలో ప్రభా నీకు తండ్రి సమర్పించుకుని నీ కొరకు బ్రతుకుబడులుగా నిండాలుగా దీవించి ఆశీర్వదించి ఈ యొక్క ఆది నుంచి చివరి వరకు ప్రభా మీ యొక్క దయలో మీ క్షేమంలో నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏమివ్వగలమయ్యా నీ ప్రేమకు, మేమేమివ్వగలమయ్యా నీ వాత్సల్యతకు. నాకున్నదంతా నీ పాద చింత అర్పించి సేవించిన నీ రుణం తీరునా. మాకున్నదంతా నీ పాద చింత అర్పించి సేవించిన నీ రుణం తీరునా. ఏమివ్వగలమయ్యా నీ ప్రేమకు, మేమేమివ్వగలమయ్యా నీ వాత్సల్యతకు. మేమింకను బలహీనులమై ఉండగా మా కొరకై నీవు దివికొచ్చినావు. మా అతిక్రమములకై గాయపరచబడుటకై నిన్ను నీవే అప్పగించుకుంటివా. మితిలేని ప్రేమ యోగ్యత లేని మాపై చూపించినావు. నీకేమివ్వగలము. మితిలేని ప్రేమ యోగ్యత లేని మాపై చూపించినావు. నీకేమివ్వగలము. మాకున్నదంతా నీ పాద చింత అర్పించి సేవించిన నీ రుణం తీరునా. మాకున్నదంతా నీ పాద చింత అర్పించి సేవించిన నీ రుణం తీరునా. ఏమివ్వగలమయ్యా నీ ప్రేమకు, మేమేమివ్వగలమయ్యా నీ వాత్సల్యతకు. మేమింకను పాపులమై ఉండగా పరిశుద్ధులను చేయించినావు. మా పాపములకై బాధింపబడుటకే నిన్ను నీవే అర్పించుకుంటివా. శాశ్వత ప్రేమ అర్హత లేని మాపై చూపించినావు. నీకేమివ్వగలము. శాశ్వత ప్రేమ అర్హత లేని మాపై చూపించినావు. నీకేమివ్వగలము. మాకున్నదంతా
మాకున్నదంతా నీ పాద చింత అర్పించి సేవించిన నీ రుణం తీరునా ఈమెవ్వగలమయ్యా నీ ప్రేమకు మేమేమివ్వగలమయ్యా నీ వాత్సల్యతకు మేమింకను విరోధులమై ఉండగా సమాధానపరచుటకై దిగి వచ్చినావు మా దోషములకై నలగగొట్టబడుటకై నిన్ను నీవే సమర్పించుకుంటివా విస్తార ప్రేమ ఎన్నికలేని మాపై చూపించినావు నీకేమివ్వగలము విస్తార ప్రేమ ఎన్నికలేని మాపై చూపించినావు నీకేమివ్వగలము మాకున్నదంతా నీ పాద చింత అర్పించి సేవించిన నీ రుణం తీరునా మాకున్నదంతా నీ పాద చింత అర్పించి సేవించిన నీ రుణం తీరునా ఏమివ్వగలమయ్యా నీ ప్రేమకు మేమేమివ్వగలమయ్యా నీ వాత్సల్యతకు ఏమివ్వగలమయ్యా నీ ప్రేమకు మేమేమివ్వగలమయ్యా నీ వాత్సల్యతకు విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు. విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు. విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు. వాడిగల నాలుక చేసిన గాయం
శోధన సమయం మిగిల్చిన భారం వాడిగల నాలుక చేసిన గాయం శోధన సమయం మిగిల్చిన భారం అణిచివేయబడదు ఆశ్చర్య ప్రేమను అణిచివేయబడదు ఆశ్చర్య ప్రేమను నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో విలువైన ప్రేమలో వంచన లేదు కల్వరి ప్రేమలో కల్మషం లేదు మధురమైన ప్రేమలో మరణం లేదు శాశ్వత ప్రేమలో శాపం లేదు యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు అద్భుత ప్రేమలో అరమరిక లేదు అద్భుత ప్రేమలో అరమరిక లేదు. త్రియేక దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేట మీ అందరికీ నా శుభాభివందనాలు. దేవుడు మిమ్మను మీ కుటుంబమును నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో మనము ఈ యొక్క సంవత్సరము 2026వ సంవత్సరంలో ఇటు రీతిగా మనము కూడుకుని దేవునిని స్తుతించి ఆరాధించే భాగ్యము దేవాది దేవుడు మనకి అనుగ్రహించారు. కాబట్టి ఆరోగ్యవంతులుగాను సజీవులుగాను ఉండి దేవుని యొక్క దయలో ముందుకు సాగడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మనము స్తుతి చెల్లిందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామములో ఈ యొక్క లెంట్ సీజన్ అనేది ఈ పదము క్రైస్తవులు మాట్లాడుతున్నారు. లెంట్ స్టార్ట్ అయ్యింది అనే పదం వచ్చేటప్పటికి ఒక ఆత్మీయమైనటువంటి ఆశ, గొప్ప ధైర్యము, దేవునిలో ఇంకా ఎక్కువ ఎదుగుదాము, ఈ మాటలన్నీ ప్రక్కన పెట్టి లెంట్ అనగా ఏంటి? మీ యొక్క మందిరములో లెంట్ చేస్తారా? మీ సంఘములో చేస్తారా? మీ చర్చిలో చేస్తారా? లెంట్ బైబిల్లో ఉందా? ఏవో రకరకాలైనటువంటి వాదనలు మీరు కూడా వినే ఉన్నారు. అయితే ఈ లెంట్ లేక భస్మ బుధవారము ఇవన్నీ కూడా వాదనలు పెట్టుకుంటే ప్రతీది కూడా వాదనే, దేనికి జవాబు ఉండదు. ప్రశ్న అయితే దొరుకుతుంది కానీ ప్రశ్నకు తగిన జవాబు ఎక్కడ దొరకదు. కాబట్టి చేసే ఒక పనిని వెంబడి మంచి ఏంటి చెడు ఏంటి మనం ఆలోచన చేసుకుంటే ఎవరితోనూ వాదించక్కర్లేదు. దేవుని దగ్గర మౌనంగా ఉండి ఆయన వాక్యమును విని ఆయనలో ముందుకు సాగుతూ విశ్వాసంలో బలపరచబడే గొప్ప భాగ్యంలో నేను ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మనకి ఏ గొడవ ఏ గందరగోళం ఉండదు. లెంట్ చేయకూడదు, చెయ్యాలా, ఇవన్నీ కూడా ఏంటి చెయ్యాలి? లెంట్ అంటే ఏం చెయ్యాలి? పైనుంచి కిందకు దూకాలా? ఇవన్నీ చేస్తారా? లెంట్ చేస్తారా? ఏంటి చేస్తారు? లెంట్ అంటే ఏం చేస్తారు? ఎందుకంటే ప్రతి మాట ఎవరైనా మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నారంటే ఆ మాటకు సరైన జవాబు మనం ఇవ్వాలా వద్దా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి లెంట్ చేస్తారా చెయ్యరా? చేయటం ఏంటి? లెంట్ చేయటం ఏంటి? లేక ఆచరిస్తారా అనే పదం కూడా ఉంది. ఆచారం ఏంటి? అందుకే కొన్ని ప్రశ్నలకు జవాబులు మనము ఇవ్వడానికి కూడా సిద్ధపడకూడదు. ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, కొన్ని విషయాలు మౌనంగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం ముందే చెప్తుంది, దేవుని యొక్క నామలో దేవుని బిడలైనటువంటి మనము లోకమునకు వేరే బ్రతకాలి. మరి ప్రశ్నలు లోకస్తులు వేస్తారా అంటే కాదు.
దేవుని ఎరిగిన వారే వేస్తారు. కాబట్టి దేవుని ఎరిగిన వారు కూడా ఎలాంటి ప్రశ్నలు వేసినప్పుడు మనము దానికి ఆత్మీయమైన కోణంలో మనం తీసుకోవాలి. కాబట్టి లెంట్ లేక భస్మ బుధవారము, ఈ 40 రోజుల యొక్క శిలువ ధ్యాన కూడికలు లేక శిలువ ధ్యానమును, శిలువను గూర్చి, ఆయన శిలువ శ్రమలను గూర్చి, యేసుక్రీస్తు ప్రభువుల యొక్క జీవిత చరిత్రను గూర్చి, ఆయన ఎందుకు మన కొరకు ఆయన చనిపోయారు, ఆయన మన పాపములను తీసి ఆయన పాపిగా కాకుండా పాపముగా ఆయన ఎంచబడ్డాడు, ఎందుకు ఎంచబడ్డాడు, ఇవన్నీ కూడా మనం గమనిస్తే కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. రండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామములో కొన్ని విషయాలు ఉంటాయి. చాలా ప్రశ్నలు. క్రిస్మస్ వచ్చిందంటే క్రిస్మస్ బైబిల్లో ఉందా? ఈస్టర్ అంటే బైబిల్లో ఉందా? గుడ్ ఫ్రైడే బైబిల్లో ఉందా? భస్మ బుధవారం బైబిల్లో ఉందా? బైబిల్లో ఉన్నది ఏం చేస్తున్నారు మీరు? బైబిల్లో ఉండే ఏదైనా చేస్తున్నామా మనము? అంటే మనము ఇతరులను ఏలు ఎత్తి చూపించే స్థాయిలో మనం ఉన్నామా అని అనుకుంటే కొంచెం మనకి అర్థమవుతుంది. ఒక దైవికమైన నామములో, దైవనామములో ఏదైనా ఒక పని మనం చేస్తున్నప్పుడు అది దేవుడు ఇది హర్షిస్తాడా హర్షించడా అనేది ఆలోచన చేస్తే అన్నీ అర్థమవుతాయి మనకి. దేవుడు హర్షించేది కాదనుకోండి, అప్పుడు దానిని ప్రశ్నించినా మనకి అది భావ్యం. కాబట్టి డిసెంబర్ 25వ తారీఖు ఉంది చూడండి, ఎంతో విచిత్రమైనటువంటివి మనం చాలా చులకనగా చూసుకుంటున్నాం. ఏంటంటే అంటే డిసెంబర్ 25 అంటారు తప్ప, అంటే డిసెంబర్ అనేది 25వ తారీఖు, డిసెంబర్ మాసంలో 25వ తారీఖుకి పరిమితం చేశారు యేసు ప్రభుల వారు పుట్టినటువంటి ఆ యొక్క రోజుని. అప్పుడు అది డిసెంబర్ 25 తప్ప అది ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, బుధవారమా, గురువారమా, శుక్ర, శని అని రాదు. 25కి మాత్రమే అది పరిమితం. అలాగే భస్మ బుధవారము, భస్మ బుధవారం అనగానే అది కేవలము బుధవారానికి మాత్రమే పరిమితము, దానికి డేటు ఉండదు. అది ఏ రోజునైనా రావచ్చు, అంటే ఏ తారీఖునైనా రావచ్చు. బుధవారము భస్మ బుధవారము. తర్వాత శుక్రవారము గుడ్ ఫ్రైడే, దానికి కూడా ఏమండి డేటు అక్కడ రోజు కాదు, అక్కడ ముఖ్యము ఏమండి ఆ యొక్క శుక్రవారము అనేది ప్రాముఖ్యము. ఇక ఈస్టర్ అని అంటే ఏంటండి, అది మరి ఆదివారమే వస్తుంది. లేక మట్టల ఆదివారం, అది కూడా ఆదివారమే వస్తుంది. కాబట్టి బుధవారము వీటికి ఏమండి తారీఖులు పెట్టరు, కానీ పేర్లు, వారం యొక్క పేర్లను అక్కడ మరి ప్రత్యేకంగా మరి పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ఒక దినము దేవుని నామంలో మనం గడపటం ఎంతో ఆశీర్వాదము. వాక్యం చెప్తుంది కదండి, ఒక్క దినము గడుపుట, నా ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానం అని. అంటే మనము గణగణగణమని చెప్పేస్తాం తప్ప దాని అర్థాన్ని మనం గమనించం. నేనైతే అంటాను, ఎలాగైతే మీకు అర్థమవుతుంది. మరి దేవుని యొక్క నామములో ఒక్క దినము గడుపుట అని అంటే 1000 దినములతో సమానం. అంటే 1000 దినములు అంటే ఇంచుమించు మరి 2.5-3 సంవత్సరాలకి పరిమితం. 2.5-3 సంవత్సరాలు మనము మన కుటుంబములతో కలిసి సంతోషించి ఎంజాయ్ చేసినటువంటి దినములన్నిటి యొక్క సంతోషము కంటే దేవుని మందిరపు ప్రాంగణములో పునరుద్ధాన దినమందు ఆదివారం మందు దేవుని సన్నిధిలో ఒక 2 గంటలు దేవునితో గడుపుట, అది 1000 దినములతో సమానం. అంటే ఆ 2 గంటలలో మనకి 1000 దినముల కంటే విలువైనటువంటి ఆనందం అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి 40 రోజులు దేవునితో గడుపుతుంటే ఇక్కడ తప్పేంటి, అది మనము ప్రశ్న వేసుకోవాల్సింది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామములో కొన్ని బైబిల్లో ఉన్నవన్నీ మనం చేస్తామంటే చెయ్యము, అవి ప్రశ్నించుకోము. దేవుడు ఎన్నో చెప్పాడు, కోపపడద్దు అన్నాడు, అసూయ పడద్దు అన్నాడు, చులకనగా మాట్లాడొద్దని, హేళన చేయొద్దు అన్నాడు. ఇవన్నీ రోజు మన వల్ల అవ్వట్లేదు. కాబట్టి ఒక చక్కటి అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామములు ఈ విషయాలు మనము గమనించాలి. ఏంటంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో మన ఆత్మ విమర్శన చేసుకోవడానికి కొన్ని దినములు ఏమండి రోజు తరబడి రోజు మనము వాక్యమును నేర్చుకోవడానికి కొంచెం మనకి ఎక్కువ అవగాహన ఉంటుంది. పోయిన ఆదివారం మాట్లాడిన వర్తమానము
మరుసటి రోజుకి అడిగితే చెప్పమనుకోండి, అంత జ్ఞాపకం ఉండదు. ఒకసారి మీ పాస్టర్ గారు ఏం చెప్పారు ఈ రోజున ఏదైనా వేరే చర్చకోళ్ళని అడిగి అనుకోండి, ఏదో కానీ చెప్పారండి, అది ఏదో జాంకే కథ ఏదో అని అంటారు. వాక్యం యొక్క సారాంశం రాదు బయటికి. అలాంటిది ఆదివారం నుంచి ఆదివారానికి వాక్యము మనకు ఒకవేళ మర్చిపోవచ్చేమో, కానీ 40 రోజులు అనగా ఏమండి, నిన్నటి దినము మొదలుకొని భస్మ బుధవారపు దినము మొదలుకొని వాక్యం వినిపించింది. ఏమండి, ఈ యొక్క 40 రోజుల్లో నుంచి ఇక 40 రోజులు వర్తమానం అలాగా ఏకదాటిగా మనకు వినబడుతున్నప్పుడు ఇక కొన్ని విషయాలు మర్చిపోవడానికి అక్కడ అవకాశం ఎక్కడ ఉండదు. 52 ఆదివారములు ఎంత ఘనతో, అలాగే 40 దినాలు కూడా దేవునితో ఏమండి దినము వెంబడి దినము దేవుని వాక్యం నేర్చుకోవటం అది ఎంతో ఆశీర్వాదం అని మనం ఎంచాలి తప్ప దానిని మనము చులకనగా చూడొద్దు. లెంట చేస్తారా, లెంట చేయకూడదు, లెంట చేస్తే తప్పు, ఇలా ఉండటం తప్పు, అది చేయకూడదు, అది వాళ్ళది, మనకి ఇది కాదు, ఇది పద్ధతి కాదు అని అంటే దేవుని సన్నిధిలో దేవునితో గడపటంలో తప్పేమీ లేదు. ఒకవేళ తప్పు అయితే దేవుడే మనతో చెప్తాడు. నా మందిరంలో గడపటం నువ్వు తప్పు అని అన్నారనుకోండి, ఆదివారం మినహాయించి ఎప్పుడూ కలవకూడదు, మందిరంలో ఉండకూడదని దేవుడు చెప్పాడు అనుకోండి, అది ఎవరైనా ప్రశ్నిస్తే ఆ మాటకి మనం జవాబు మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయాలు, కొన్ని విషయాలు, ఈ యొక్క చిన్ని విషయాలను మనము పెద్దగా చేసుకుంటున్నాం. మనమే మాట్లాడుకుంటూ ఉంటే క్రైస్తవేతరులకి మనం ఏమి మరి వారికి సాక్షులుగా ఉంటాము అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఇక రెండవది, నిన్న కూడా కొన్ని విషయాలు మీరు నేర్చుకున్నారు. ఏంటంటే కొంతమంది అడుగుతారు, మీరు తప్పని అనుకోవద్దు, మరి చాలామంది నన్ను అడిగిన ప్రశ్నలకు నేను మీతో జవాబు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పాస్టర్ గారు, మరి మేము ఉపవాసము ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉండాలండి అని అడుగుతారు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటారు ఉపవాసం? దీనికి అర్థం తెలియదు. లెంట చేస్తారా? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం అంటే ఏంటి? పాస్టర్ గారు చెప్పారు, ఉపవాసం అంటే ఉప్మా మానేయటమని. అంతే కదా, టిఫిన్ మానేస్తాం, మధ్యాహ్నం భోజనం చేసేస్తాం. కాకపోతే మధ్యాహ్నం 12 తర్వాత ఇప్పుడు 3 గంటలకి ఏంటయ్యా అని అంటే 3 గంటలకి యేసుప్రభు వారు మరి చనిపోయారు కదండి శిలువ మీద 3 గంటలకి. కాబట్టి 3 గంటలకంటే మధ్యాహ్నం వరకు మనం ఉంటాము. 1 గంటకి తినవలసింది ఇంచుమించుగా 3 గంటలకి గంట కొట్టగానే తినేస్తాం. అంటే యేసుప్రభు వారు చచ్చిపోయాడు అనగానే మనం భోజనం చేసేస్తున్నాం. ఇది ఉపవాసమా? ఈ మాటలు కొంచెం మీకు బాధ అనిపించవచ్చేమో. క్రైస్తవ జీవితంలో మంచి బిడ్డలుగా మనం ఆలోచన చేద్దాం. 3 గంటలకి మన ఇంటి వారు, మనం ఎవరైనా చనిపోయారు అనుకుందాం, లేకపోతే మనకు తెలిసిన వారు ఎవరైనా చనిపోయారు అనుకుందాం, అక్కడే మనం ఉన్నాం, వాడు మన ఆప్తులు, మన బంధువులు, లేక రక్త సంబంధులు, స్నేహితులు అనుకుందాం. చనిపోయాడు 3 గంటలకల్లా చనిపోయాడు, టక్కన 3 గంటలకల్లా చనిపోయాడు అనగానే చక్కగా గబగబా చేతులు కడుక్కుని ఏమిటి భోజనం చేసేస్తున్నామంటే అది ధర్మమా? కాబట్టి 3 గంటలకి భోజనం చేస్తాను అనేది కొంచెము ఆలోచిస్తే సరిపోతుంది. ఉపవాసం ఎన్ని గంటల వరకు అనేది అది కాదు ప్రాముఖ్యము. ఎవరైనా చనిపోయినప్పుడు ఒక గృహ యజమాని చనిపోయాడు, తన భర్త చనిపోయాడు, భార్య ఏడుస్తున్నప్పుడు మీకు ఇలాంటి మంచి హృదయం కలిగిన వారు వెళ్ళి, అమ్మా కొంచెం ఇదిగో భోజనం చేయ తల్లి, నీకోసం ప్రత్యేకంగా భోజనం తెచ్చానమ్మా అంటే, వద్దండి అంటే, కాదమ్మా ఇది మామూలు కూరగాయ భోజనం కాదమ్మా, బిర్యానీ తెచ్చానమ్మా కొంచెం రా తినంటే, వీళ్ళు అందరూ ఉన్నారండి బాగోదు అని అంటదామే. ఏమంటదండి? అయ్యయ్యో, నా యజమాని, నా పోషకుడు, నా కుటుంబంలోకి అధిపతి, నా యజమానుడు చనిపోయినప్పుడు ఏంటి మా బ్రతుకేంటి, నా బిడ్డల బ్రతికైతే నా జీవితం ఏంటి అని అవి ఏడుస్తుంటే నేను ఎలా తినగలను అని అంట. చూసారండి, అది ఉపవాసం యొక్క టైము, బాధ యొక్క టైం అన్నమాట. కాబట్టి దానికి సమయం ఉండదు. మీరు దేవుని వాక్యం వింటున్నంతసేపు కూడా మీరు దేవుని నామములో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంతసేపు వినబడుతుంది అంతసేపు వినండి, పర్వాలేదు. అంతే తప్ప 3 గంటలు అనే పదము నాకు కొంచెం ఏదో అది మంచిది కాదని నా ఉద్దేశం నేను చెప్తున్నాను మీకు. ఆయన 3 గంటలకు ఆయన ప్రాణం విడిచును అనగానే 3 గంటలకు ఉపవాసం మానేసేసి 3 గంటలకు అన్నం తింటాం మొదలు పెడుతున్నామంటే, ఆ యేసయ్య చచ్చిపోతే భోజనం ఆ టైంలో తింటాం ఏంటా అని నాకు కొంచెము బాధ అనిపించి మీతో ఈ మాటని చెప్తున్నాను.
ఉపవాసం అనే దానికి సమయము కాదండి. వాక్యం విన్నంతసేపు వాక్యములో లీనమైపోతున్నప్పుడు మనకి సమయము తెలియకుండా ఉండటమే. ఆకలేసింది అనుకోండి, తినండి. కాబట్టి ఈ దీనిలో తినండి అనగానే పాస్టర్ గారు బాగానే చెప్పారు తినొచ్చు అంటే, మేము ఈ 40 రోజులు మేము నీసి మానేస్తున్నామండి, నీ అన్వి తినొచ్చా అని అడిగారు నన్ను మొన్నెవరు. ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, ఎన్వి తినకుండా ఉండొచ్చా అంటే, తినొచ్చా, మొత్తం నీసే మానేయాలా మొత్తం అని. ఎక్కడన్నా ఉందా నీసి మానేయమని యేసయ్య చెప్పాడా? ఆయన సువార్త ప్రకటించినప్పుడు నీసే పెట్టాడు, నీసి భోజనమే పెట్టాడు కదండి. దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు. కూరగాయల భోజనం అంటే జ్యేష్ఠత్వ హక్కు నమ్ముకున్న వారికి ఇలా ఉంటుంది. కాబట్టి మామూలుగా మాట వరుసగా చెప్తున్నా. కాబట్టి ఆయన నీసి మానేచ్చా అని అంటే, నీసి మాని అని ఎక్కడెక్కడ లేదు. కొన్ని విషయాలు మీతో అంటే ఇవన్నీ మీకు అందరూ చెప్తారు, మీరు వింటారు, మా అందరికీ తెలుసు. కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకుంటే కొంచెం కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అటు ప్రజలు బిడ్డారా, నీసి మానేయాలా అని అంటే, నీసి మానేయాలా తినాలా అనేది ఎక్కడ ఉద్దేశం లేదు. అక్కడ నీసే అంటే అక్కడ నా ఇంటివాడు చనిపోయాడా అంటే నీసి భోజనం లేదు, కూరగాయల భోజనం లేదు. కానీ అప్పుడప్పుడు ఆ ఇంటి యజమానురాలు ఏడుస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళి మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆమెకు కొంచెం మంచినీళ్ళు పట్టిస్తారో, లేక కొంచెం టీ ఇస్తారో, కాఫీ ఇస్తారో, మజ్జిగ ఇస్తారో, అది తాగుతుంది ఆమె. అలాగే ఉపవాస సమయంలో మంచినీళ్ళు తాగండి, తప్పులేదు. అది బైబిల్ ఎక్కడుందని చూపించమంటారా? వద్దొద్దు. కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే, మన యొక్క భక్తి జీవితమునకు వాక్యం వింటున్నంతసేపు, మన వాక్యంలో ఉంటున్నంతసేపు, బైబిల్ చదువుతున్నంతసేపు, ఏమండి ప్రార్థనలో ఉన్నంతసేపు ఏ ఆటంకం మన మనసులోకి రాకుండా ఉండటమే ఉపవాసము. అంతే తప్ప టైం రెస్ట్రిక్షన్ అనేది ఎక్కడా లేదు. టైము కాదు మనకు కావాల్సింది. నేను వాక్యం చెప్తుంది కానీ మీరు ఉపవాసం ఉండినప్పుడు మీరు చక్కగా తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని, ముఖము ఎలా ఉండాలటండి, ఎప్పుడు కంటే ఈరోజు అంత చక్కగా ఉండాలట, ఎవరికీ తెలియకూడదట. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామముల విషయాలు మనము గమనించాలని ప్రభుపేట మిమ్మలను నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది లెంట్ ఏమండి పాస్టర్ గారు లెంట్ వచ్చేసిందండి, లెంట్ స్టార్ట్ అయిపోతుంది కదండి, మరి కాబట్టి మాకు ఏమండి సంబంధం ఒకటి కుదిరిందండి, దానికి మరి చూడరటండి, పెళ్లి చూపులు కూడా వెళ్ళరటండి, నిశ్చితార్థం కూడా చేయరటండి, లెంటలో పెళ్లి కూడా చేయరటండి, ఏ ఫంక్షన్ కూడా చేయరు లెంటలో. ఎక్కడైనా ఉంది అలాగా? అందుకే ఉద్దేశం ఏంటో మనకి తెలియాలి. 40 రోజులు దేవుని వాక్యం మనం వింటున్నామంటే ఆ వాక్యము వినడానికి ఉద్దేశము, ఆత్మ పరిశీలన కోసము, స్వపరీక్ష కోసం మనము దేవునితో మనము గోజాడడానికి మనం సిద్ధపడుతున్నాము, స్వపరీక్ష చేసుకోవడానికి మనం సిద్ధపడుతున్నాము. కాబట్టి ఉపవాసం ఉండాలనుకున్నారా? తప్పకుండా ఉండండి. ఆదివారాలు ఉండక్కర్లేదు, ఉండకూడదు కూడా. ఎవరో నన్ను ఒకరు అడిగారు, అయ్యో నేను ఆదివారం కూడా ఉంటున్నానండి ఉపవాసం అని చెప్పాను. అయ్యో కాదు, అవసరం లేదండి అని చెప్పాను. ఇక్కడ ప్రియదేవుని బిడ్డలారా, ఆదివారము ఏమండి ఉపవాసం ఉండవసరం లేదు. 40 రోజులు కూడా మీరు ఉంటానంటే ఉండండి, మంచిది, చాలా సంతోషం. కానీ ఒకటి, మనము ఈ 40 రోజులలో ఏమండి దురుద్దేశం పెట్టుకుని మనము ఈ విషయం మాట్లాడటం పొరపాటు. ఎందుకంటే 40 రోజులు నీసి మానేద్దాము, లేదా అది మానేస్తాను, ఇది మానేస్తాను అని అంటే మన మనసులో వేరే తలంపు ఉంది కాబట్టి మనం ఈ మాట చెప్తున్నాం. ఈ 40 రోజుల్లో ఒళ్ళు తగ్గుతుందేమో, సన్నబడతానేమో, ఈ ఉద్దేశంతో ఉన్నామేమో, అది తప్పు ఆలోచన. అవసరం తినడం మానేద్దాం అనుకున్నారా? మానేసేయండి. కానీ ఇక్కడ నీసి కోసం ఎక్కడ దేవుడు చెప్పలేదు. అంతే తప్ప ఒళ్ళు తగ్గుతుందిలే, సన్నబడతానులే, స్లిమ్గా అవుతాను కదా, ఈ 40 రోజులు ఒక స్పెషలైజేషన్ నేను పొందుకుంటాను అని అనుకుంటే అది పొరపాటు. నీసి మానేస్తారు, మానేయండి. టిఫిన్ తింటారా? టిఫిన్ తినండి, భోజనం తినండి, ఏమైనా తినండి, లేకపోతే మానేయండి. కానీ ఒకటి, ద్రవ పదార్థాలు మీరు తీసుకొని తప్పేమీ కాదు. దేవుడు మనలను బాధ పెట్టేవాడు కాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో వెళుతున్న టైంలో వారు ఎంతో దేవుడు వారికి చక్కటి నీళ్ళు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, మన్నాను కురిపించాడు.
ఉపవాసం అనేది ఎక్కడ కూడా వారికి బాధ కలిగించలేదనే విషయము మనం గమనించాలి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అది చేయొచ్చా, ఇది చేయకూడదా, మీకు తెలుసో లేదో, మీకు తెలిసే ఉండొచ్చేమో. ప్రియదేవుని బిడ్డలారా, నాకైతే నేను వెళ్ళలేదు కానీ విన్నాను. బిర్యానీ తినొచ్చా? తినొచ్చు, తప్పులేదు. పూర్వకాలం, ఇప్పుడు కాదండి, పూర్వకాలం అయితే నాకు తెలిసిన రోజుల్లో ఎక్కువ దాహం వేసేసేది బిర్యానీ తినేసిన తర్వాత. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమండి కడుపు నిండా బిర్యానీ తినేసినప్పుడు దాహం వేస్తూ ఉండేది. అప్పుడు ఏంటండి చక్కటి నెయ్యి వాడేవారు, చక్కటి ఏమండి దాహం వేసేసేది. కాబట్టి బిర్యానీ తిన్న తర్వాత ఇంక అక్కడి నుంచి వేడి చేసేసింది, అగో ఏదో ఒడుపులు వచ్చినవి, వేడి చేసేసింది, ఉడికి వచ్చేసింది అని అంటూ ఉంటుంటాం. బిర్యానీ అంటే అందులో అన్ని రకాలైనటువంటి ఏమండి మసాలా దినుసులు ఉంటాయి. కాబట్టి బిర్యానీ అనేది చాలా ఎక్కువ అన్నమాట. అంటే అది చాలా హెవీ ఫుడ్ కాబట్టి మంచిది. బిర్యానీ తినొద్దని చెప్పలేదు, తినడం తప్పకుండా మంచిది. కానీ తినొచ్చా, ఎప్పుడు తినాలి నాకు తెలియదు. కానీ ఈ మధ్యన కొత్త పోకడు ఏమొచ్చిందండి, ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటలకు మొదలవుతుందట 4 AM బిర్యానీ. నిద్ర ముఖంలో లేచి అప్పుడే పడుకుని సరిగ్గా నిద్ర పట్టే టైంకి 3 గంటలకల్లా తెల్లవారుజామున మార్కెట్లో బిర్యానీ అమ్ముతున్నారు. అప్పుడు తినొచ్చా? తినొచ్చండి. మా స్టైల్ మారింది కాబట్టి మేము తింటున్నాం. బిర్యానీ తింటమే పొరపాటు అంటుంటే తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకి బిర్యానీ తింటున్నారండి. అందుకే అంటున్నాను, ఇవన్నీ చెయ్యవలసినవి చేయటం లేదు, చెయ్యకూడని చేస్తున్నాం. తెల్లవారుజామున ఎవరన్నా బిర్యానీ తింటారండి? అలాగే కొన్ని విషయాల్లో, కొన్ని మాటలు మనము ఆలోచిద్దాం. లెంట చేస్తారా, 40 రోజులు చేస్తారా, ఏం చేస్తారు? ఏమీ చెయ్యము. కేవలం సంఘముగా కూడి పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఏమండి దేవుని నామములో సిలువను గూర్చినటువంటి ఆ గొప్ప త్యాగమును గురించి మనం దేవుని యొక్క నామంలో మనం మాట్లాడుకుంటే అది గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి 40 రోజులు మనము దేవుని వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో ఎక్కువగా మనం గడపవచ్చు అనే ఉద్దేశమే తప్ప దాని వెనక అది చేస్తారా, ఇది చేస్తారా, ఇది ఆచారం. ఆచారం ఎవరు చేయట్లేదు ఇక్కడ, ఆచారం ఏమి చేయలేదండి. కాబట్టి ఆచారం కాదు మనకు కావాల్సింది, దేవుని యొక్క నామంలో ఆచరణ అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం దొరికింది, పశ్చాత్తాపపడడానికి అవకాశం దొరికింది. సంవత్సరం అంతా లేని భక్తి ఈరోజే చేస్తాను అని అంటే అది పొరపాటే. సంవత్సరం అంతా ఉండాలి. కాకపోతే ఏంటంటే మహా గొప్ప భాగ్యము 40 రోజులు ఏమండి కంటిన్యూగా రోజు ప్రతిదినము కూడా దేవుని వాక్యం వినిపింపబడుతుంది కనుక వినడానికి ఇష్టపడదాం, వినడానికి వేగిరపడదాం, అంతే తప్ప దానిని మరొకలాగా మనము మలుచుకోవద్దు. కాబట్టి 40 రోజులు అనేవి ఎంతో ఆశీర్వాదకరము. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనంలో నోహ దినములలో దేవుడు మరి అక్కడ రాత్రింపగళ్ళు మరి దేవుడు భయంకరమైనటువంటి వర్షాన్ని ఆయన కురిపింపజేశాడు. కాబట్టి ఆ వర్షము వలన ఏమొచ్చిందయ్యా అంటే భయంకరమైన ప్రళయం వచ్చేసిందంటే దేవుని యొక్క నామములో కేవలం నోవహ కుటుంబం మాత్రమే తప్ప ఎవరు కూడా అక్కడ లేరు. దేవుడి నోవహు కుటుంబాన్ని మాత్రమే అక్కడ ప్రత్యేకముగా ఆయన ఆశీర్వదించాడు. ఎందుకంటే అందరికీ నోవహు గారు చెప్పారు, 120 సంవత్సరాలు సువార్త చెప్పిన ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు. కాబట్టి మారు మనసు పొందలేని వాళ్ళు ఏమేరండి, ఆ భయంకరమైనటువంటి వర్షంలో కొట్టుకుపోయారు. నోవహు, ఆయన భార్య, ఆయన 3 బిడ్డలు, 3 కోడళ్ళు కూడా ప్రియదేవుని బిడ్డలారా వారందరూ కూడా రక్షించబడ్డారు. కాబట్టి నూతన హృదయము చేత దీవించబడ్డాము. దేవునికి మహిమ కలుగును గాక. జలప్రళయము ద్వారా నోవహు జలప్రళయం ద్వారా ఏమొచ్చింది అంటే ప్రియదేవుని బిడ్డలారా అక్కడ మనకి ఆ యొక్క ప్రళయము ద్వారా దేవుడు ఆ పాత హృదయాలన్నీ తుడిచిపెట్టేసేసాడు. నూతన హృదయాన్ని దేవుడు వారికి మనకు కూడా దేవుడు దయచేశాడు. అలాగే రెండవది మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా 2వ 40 అనే పదంలో మనం చూస్తే ఇవ్వండి నూతనమైనటువంటి ధర్మశాస్త్రం దేవుడు మనకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మోషే విషయంకి వచ్చేటప్పటికి నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ మరి వచనంలో ఈ మాట మనం చూస్తాం. 34వ అధ్యాయము 28వ వచనంలో ప్రియదేవుని బిడ్డలారా మోషే కూడా మనం అక్కడ చూస్తాము. మోషే 40 దినాలు రేయింపగళ్ళు ఉపవాసం ఉండి
మరి దేవుని యొక్క నామములో దేవునితో పాటు ఆ కొండ మీద ఉండి ఆయన మరి మన మధ్యకు ఏం తీసుకొచ్చాడండి? ఆయన ధర్మశాస్త్రమును మనకు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రోజున మనము కూడా ఈ వసంతకాలం అనబడినటువంటి ఈ ఉపవాస దినములలో మనము కూడా వాక్యము అనే ఆత్మీయమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఆహారాన్ని మనం పొందుకోవాలి. మోషే గారు కొండ నుండి మనకు ఒక చక్కటి ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకొచ్చాడు, ధర్మశాస్త్రము తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రోజున మనము కూడా ఈ 40 రోజుల్లో వాక్యము అనబడినటువంటి ఆత్మీయ ఆహారం, ఆత్మీయ పాఠములను మనం పొందుకునేవారుగా మనం ఉండినప్పుడు దేవుడు ఒక నూతనమైనటువంటి జీవితం అనబడినటువంటి ధర్మశాస్త్రం దేవుడు మనకి ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి కొన్ని విషయాలు అది ఉందా ఇది ఉందా అని అడుగుతారు. కొందరు మానుకొనిచున్నట్లుగా మీరు ఏమండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం అంటాడండి ఆయన, కొందరు మానుకొనిచున్నట్లుగా మీరు సంఘముగా కూడుకున్నట్టు మానక అని అంటారు. మనం ఎన్నిసార్లు మానేసాం? అందుకే అంటున్నాడు రికార్డెడ్గానే బ్రతుకుతాను అని అంటే కుదరదు. వాడు ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క నామములో దేవుడు నోవహు ద్వారా నూతన హృదయాన్ని ఇచ్చాడు. 40 దినములలో ప్రత్యేకత, 40 దినముల యొక్క ప్రత్యేకతలో దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈరోజు 40 దినాల యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి కూడా గొప్ప ఏమండి ఆత్మ సంబంధమైన ఆహారం మనకి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక మూడవది చూసినట్లయితే నూతనమైనటువంటి ఆశ ఏంటయ్యా అని అంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనములో కూడా మనం ఆ మాట చూస్తాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 25వ వచనంలో మరి వేగువారు 40 దినాలు కనాన్ దేశంలో సంచరించి వారు నూతన ఆశను పొందుకున్నారనే మాట అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ 40 దినముల యొక్క ఉపవాసములో లేక ఈ 40 దినముల యొక్క ఆత్మీయ జీవితంలో మనము కూడా ఒక వాక్యము చేత వాక్యము ద్వారా మనం ఒక నూతనమైన ఆశ మనం పొందుకోవాలి. అయినా ఈ 40 రోజులను బట్టి నేను ప్రభా నా మనసుని మార్చుకుంటాను, నా మాట తీరు మార్చుకుంటాను, నా ప్రవర్తన మార్చుకుంటాను, తొందరగా కోపపడటం మార్చుకుంటాను ప్రభా. నేను నేను చులకనగా మాట్లాడటం మానేస్తాను ప్రభా. నా మాటలు కొద్దిగానే ఉంచుకుంటానయ్యా. నా మాటలను ప్రభా అండ్ ఇతరులకు మృదువుగా ఉండేటట్టుగా మాట్లాడతాను. నా మాటలు నా ఇంటి వారికి, నా పొరుగు వారికి, నా బంధువులకు నేను మారు మనసు పొందాను అనుకున్నట్లుగా నా కుటుంబ వారు నన్ను గమనించినట్లుగా నా ప్రవర్తన అంతటికి మీ అధికారమునకు నేను ఒప్పుకుంటాను దేవా అని దేవునితో చెప్పి ఒక తీర్మానంకి వస్తే దేవుడు ఇంతకన్నా గొప్ప సంతోషము మన నుండి ఆయన పొందుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది లెంట్ అంటే. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, లెంట చేస్తున్నారంటే 40 రోజులు వాక్యము వినబడుతుంది. చాలా చోట్ల మందిరాలు లేవు ప్రియదేవుని బిడ్డలారా, చాలా చోట్ల భాగ్యం లేదు, వినడానికి భాగ్యం లేదు. ఈ రోజున వాక్యం వినబడుతున్నప్పుడు వాక్యం మనం విందాం. కేవలము 40 రోజులకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటే అది కూడా క్రైస్తవ్యము సరైన క్రైస్తవ్యము కాదు. 365 రోజులు కూడా మనము సరైనటువంటి త్రోవలో మనం నడుస్తూ ఉండాలి. దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. ఎవరికైనా మేలు చేయాలనుకున్నప్పుడు మేలు చేయడానికి ముందుకు వెళ్ళాలి. మేలు చేయనెరిగియో చేయకుండుట పాపము అనే పదము విన్నాము. కాబట్టి ప్రభా ఆ మాట కూడా నాకు గుర్తొచ్చిందయ్యా. ఆ మాట విషయంలో నేను కూడా తిరిగి ప్రభా ఎవరికైనా తండ్రి నా వంతు కనీసపు మాట సహాయం అన్న చేసి ఇతరులకు మేలు చేస్తాను ప్రభా అని మాటతో మనము ఇతరులకు మేలు చేయొచ్చు. కాబట్టి మేలు చేయను ఉద్దేశించి మనం ముందుకు సాగడానికి ఇష్టపడాలి. దేవుడు కోరుకునేది ఒక్కటేనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క నామంలో మరి మనము కూడా ఈ 40 దినాల్లో మరి ఈ విషయాలు గమనించాలి. మరొకటి ఏంటంటే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మరి 8-9 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఒక నూతన ప్రత్యక్షత మనము అక్కడ చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8-9 వచనాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఏలియా ఉపవాసం ఉండినప్పుడు 40 దినాలు మరి ప్రయాణం చేసిన తర్వాత ఆయన దేవుని యొక్క ప్రత్యక్షను చూసినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా ఈ 40 దినాల తర్వాత లేక 40 దినములలో దేవుని యొక్క ప్రత్యక్షతను మనము కూడా చూచేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షత అనబడినటువంటి మారు మనసును పొందుకునేవారిగా మనం ఉండినప్పుడు దేవుడు మనలను కూడా ఆయన గొప్పగా బాగు చేస్తాడు, గొప్పగా మనల్ని స్థిరపరుస్తాడు. ఇప్పుడు కూడా మనలను ఆయన పెడచెవరన పెట్టువాడు కారు. కాబట్టి యేసయ్య యొక్క నామములో మనం ముందుకు సాగుదాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నువ్వు నాతో ఉండు నాయనా,
నా బ్రతుకులో ప్రభా ఎంతో మంచిగా ఉండాలనుకుంటున్నాను, కానీ నేను నా మనసు ఒక్కొక్కసారి అయ్యా తండ్రి తప్పుదోవలోకి వెళ్ళిపోతుంది. నా మనసు ప్రభా నేను ఇతరులను బాధ పెట్టే మనసులోకి వెళ్ళిపోతుంది. మాట ఎవరినైనా ఏదో ఒక సూటిపోటి మాట మాట్లాడితేనే కానీ నేను ఉండలేకపోతున్నాను ప్రభా. నన్ను నాయన నువ్వు నియంత్రించు. నీతో నేను గడుపుతాను ప్రభా, నీతో సహవాసంలో ఉంటాను ప్రభా, నీతో ఉంటాను నాయన, నీతో గడుపుతాను ప్రభా అని దేవుడిని అడగగలిగితే దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మనకు గొప్ప భాగ్యం ఇస్తాడు. అలాగే మరొకటి మనం చూస్తే మరి నూతనమైనటువంటి విజయం అనేది మనం చూస్తాము. లూకాసు సువార్త 4వ అధ్యాయము మరి 1-2 వచనాలు అక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ప్రియ దేవుని బిడ్డలారా అపవాది చేత ఆయన శోధించబడ్డారు. అపవాది చేత ఆయన శోధించబడిన తర్వాత ఆయన ఆత్మీయ జీవితాన్ని అనబడినటువంటి ఆయన యొక్క సేవా జీవితాన్ని ఆయన ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ఈ 40 దినాలు వాక్యం వినిన తర్వాత మనము కూడా అనేక సమస్యల నుంచి మనము కూడా విజయము పొందుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు విజయం పొందుకున్నాడు ఉపవాసం తర్వాత. మరొక మాట జ్ఞాపకం వచ్చింది, ప్రియదేవుని బిడ్డలారా, ఉపవాసం యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మరణానికి వెళ్ళే ముందు అంటే గుడ్ ఫ్రైడే వరకు మనం ఉపవాసం చేస్తాము. తర్వాత దేవుడి ఈస్టర్ వస్తుంది కాబట్టి మనము 40 రోజులు ఉపవాసం తర్వాత మరి గుడ్ ఫ్రైడేకి మనం వెళ్తాము. ఆ రోజు వరకు కూడా ఉపవాసం ఉంటాము. ఏమండి తర్వాత ఇంకా అక్కడ నుండి మనము ఉపవాసం ఉండము. కాబట్టి తర్వాత యేసు ప్రభువులు సిలువ వేయబడ్డారు. మరి బైబిల్లో ఈ ప్రకారమే ఉందా? అది ఆలోచించామా మనము? యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియదేవుని బిడ్డలారా 30 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడ ఉపవాసం ఉండినట్లు ఎక్కడ రాయబడలేదు. కానీ ఒకటి ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేయటము కొరకు ఆయన బాప్తిజం పొందుకున్న తర్వాత ఆయన వచ్చారు. అప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి అప్పుడు ఆయన సువార్త జీవితాన్ని దేవుని యొక్క విలువలను ఆయన ప్రకటించుకుంటూ వచ్చారు. దానికి సిలువ మరణానికి కూడా ఇక్కడ సంబంధం లేదు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆయన చనిపోయే ముందు ఉపవాసం లేరు ఆయన. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా కొన్ని విషయాలు మనం ఆలోచించాము. కాకపోతే ఏంటంటే మన పెద్దవారు ఏం చేస్తారంటే 40 దినాలు ఉపవాసం అనగానే గుడ్ ఫ్రైడే పెట్టారు. గుడ్ ఫ్రైడే తర్వాత అంటారు ఈస్టర్ అనేది పెట్టేశారు. కాబట్టి యేసయ్య అయితే ఆయన సేవా జీవితం ప్రారంభించినప్పుడు ఆయన మనకి సేవా జీవితం ప్రారంభించినప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నారు. అంటే ఆత్మీయమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విలువల కొరకు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆత్మీయంగా ఆయన బ్రతికారు. చనిపోయేటప్పుడు ఆయన పస్కా పండుగ ఆచరించిన తర్వాత ఆయన మళ్ళీ యెరూషలేమునకు బయలుదేరి వచ్చారు. అక్కడ సిలువ అనుభవాన్ని ఆయన పొందుకున్నట్టుగా మనము వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దానికి ఉపవాసానికి యేసు ప్రభువుల వారు చనిపోవడానికి గుడ్ ఫ్రైడేకి సంబంధము, ఉపవాసానికి 40 దినాలకి గుడ్ ఫ్రైడేకి మాత్రం సంబంధము లేదు. అది వేరు, ఇది వేరు. తర్వాత మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి. మరి ప్రియదేవుని బిడ్డలారా మరొక మాట ఏంటంటే అపోస్తలుల కార్యముకి వస్తే నూతనమైనటువంటి విశ్వాసము. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చూస్తాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆరోహణానికి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభు యొక్క శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా ఆరోహణానికి ముందు యేసు ప్రభుల వారు శిష్యులకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. వారిలో ఒక నూతనమైనటువంటి విశ్వాసం వచ్చింది. మనము కూడా ఉపవాస దీక్ష అనగా ఈ 40 రోజుల వాక్యము వినిన తర్వాత మనము కూడా ఒక నూతనమైన విశ్వాసంలోనికి మనకు రావాలి. మామూలు విశ్వాసంలో నుంచి అసాధారణమైన విశ్వాసంలోకి మనం రావాలి. కాబట్టి విశ్వాసంలో నుంచి ఒక ఉన్నతమైనటువంటి అసాధారణమైన విశ్వాసంలోకి రావాలి. ఇంక్రెడిబుల్ ఫెయిత్, అసాధారణమైనటువంటి విశ్వాసంలోకి మనం రావాలి. ఎందుకంటే ఎవరైనా వచ్చి పలానాది బైబిల్లో ఉందా, పలానాది ఇలా ఉందా, ఇదట కదా అని అన్నారనుకోండి, ఏమోనండి ఎప్పుడో విన్నాను కానీ జ్ఞాపకం లేదు, మా పాస్టర్ గారిని అడిగి చెప్తానండి అన్న విషయంలోకి వెళ్ళొద్దు. మా పాస్టర్ గారిని అడిగి చెప్తాం అనడానికి ఏంటి, మీకు 40 రోజుల వాక్యం నేర్పిస్తట. ఇంకా పాస్టర్ గారిని అడగడానికి అడిగిన తర్వాత మీకు చెప్తాను అనడానికి ఏంటి, 52 వారాలు మీరు దేవుని యొక్క నామలో 52 ఆదివారాలు మీరు ఉంటున్నారు, శుక్రవారాలు ఉంటున్నారు, బుధవారాలు ఉంటున్నారు, స్తుతికూడికి వెళుతున్నారు, మహాసభలకు వెళుతున్నారు, అన్ని సభలకు వెళుతున్నారు. ఎక్కడ కూడా మన యొక్క మనసులో దేవుని వాక్యము నిలబడట్లేదా, స్థిరపడట్లేదా? ఇంకా పాస్టర్ గారిని అడుగుతాము, ఇంకా మేము ఎవరిని అడుగుతాము.
అందుకే అంటారు కండి, మీరు ఇంకనూ పాలు తాగువారుగానే ఉంటే మీరు ఇంకా శరీర సంబంధులే అని అంటాడు అపోస్తలుడు పౌలు గారు. పాలు తాగువారుగా కదటండి, బలమైన ఆహారం పుచ్చుకున్న వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, ఒక వయసు, ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, పుట్టిన బిడ్డ ఉన్నాడు, ఇంచుమించు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు పాలుతోనే బ్రతుకుతూ ఉంటాడు బాబు, ఆ బిడ్డ, పాప కానీ బాబు కానీ. ఆ 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 4వ సంవత్సరం కూడా పాలు మాత్రమే ఆ బిడ్డకి మనం ఇస్తున్నాం అనుకోండి, ఇంకా 5వ సంవత్సరంలో కూడా పాలు మాత్రమే తీసుకుంటున్నాడు అనుకోండి ఆ బిడ్డ, ఇంకా 6వ సంవత్సరం 7వ సంవత్సరం 8వ సంవత్సరం 9వ సంవత్సరం 10వ సంవత్సరం కూడా పాలుతోనే బ్రతుకుతున్నది అనుకోండి ఆ బిడ్డ, ఎదగదు. అది ఎక్కడ ఏదో జబ్బు ఉంది, ఆ బిడ్డలు ఏముందండి, ఏదో జబ్బు ఉంది, ఘన పదార్థం తీసుకోలేకపోతుంది, బలమైన ఆహారం తీసుకోలేకపోతుంది అంటే ఆ బిడ్డలు ఏదో జబ్బు ఉందని అర్థం. ఎప్పటి వరకు తీసుకోవాలండి, ఒక కాలము వరకు తీసుకోవాలి. అక్కడి నుంచి బలమైన ఆహారం తీసుకోవాలంటే మనము ఒక అచంచలమైన విశ్వాసంలోకి మనము రావాలి. బలమైన ఆహారం అంటే దేవుని ఒక వాక్యంలో కొన్ని సత్యాలు మనము తెలుసుకోవాలి. వినినటువంటి వాక్యంలో ఉండినటువంటి మంచి మంచి అంశాలు ఎవరితో ఇతరులతో మనము షేర్ చేసుకునే వారిగా ఉండాలి. దైవికమైన కోణంలో మన ఈ విషయాలు మనం షేర్ చేసుకుంటే అనేకులకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడైతే షేర్లు చేస్తున్నారు, ఏం షేర్లు చేస్తున్నారంటే వాట్సాప్లో షేర్లు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎక్కడో కాపీ కొట్టడం, ఇందులో పేస్ట్ కొట్టడం, ఎక్కడో కాపీ కొట్టడం, ఇందులో పేస్ట్ కొట్టడం, ఈ పేస్ట్ కొట్టి మళ్ళీ షేర్ చేయటం. దేవుని బిడ్డలారా, లేదంటే స్టేటస్లు పెట్టుకోవటం, స్టేటస్ నుంచి గొడవలు పెట్టుకోవటము. ఇది తగునా? ఇది అవసరమా? ఆత్మీయంగా మనం ఎదుగుతున్నామా? ఆత్మీయంగా మనం బలపరచబడుతున్నామా? ఆత్మీయంగా మనం దీవించబడుతున్నామా? ఆత్మీయంగా మనం ఎలాగ ఎదుగుతున్నాం? దేవునిలో మనం ఎలా స్థిరపరచబడుతున్నాం? ఇది మనం గమనించడం మానేసాం. మరొక మాట మీ జ్ఞాపకం చేస్తా ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి, ఆయన ఆరోహణానికి ముందు ప్రభువు మరి శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ప్రియదేవుని బిడ్డలారా వారు కూడా విశ్వాసంలో బలపరచబడ్డారు. అలాగనే మరి ఏమంటారు, 40 రోజులు ఉపవాసం తర్వాత యేసు ప్రభువు వారు కూడా గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. ఆయన కూడా ఆశీర్వదించబడ్డారు. ఈ రోజున మనము కూడా ఏమండి 40 రోజులు వాక్యాన్ని నేర్చుకుందాం, అర్థం చేసుకుందాం, వినడానికి ఇష్టపడదాం, విశ్వాసంలో బలపరచబడదాం. వీలైతే ఎవరో ప్రశ్నించే వారిని కూడా తీసుకురండి, మీరు కూడా వాళ్ళకు కూడా వినిపింపచేయండి. అంతే తప్ప మనం ఒకరితో మనం వాదన వేసుకోవడానికి, మీ సంఘంలో చేస్తారా, మా సంఘంలో చేస్తారు, మీ సంఘంలో చేస్తారా, చేయరండి, మా సంఘంలో అస్సలు చేయరండి. ఎందుకంటే బైబిల్లో లేదట కదండి. మరి ఏది ఉందట? ఉన్నది లేది కాదండి. బైబిల్లో బైబిల్ అనే పదం ఉందా? క్రిస్మస్ అంటే క్రిస్మస్ అనే పదం ఉందా? ఈస్టర్ అంటే ఈస్టర్ అనే పదం ఉందా? ఆయన ఎవరు అడుగుతున్నారు, ఏమండి యేసుప్రభు మరి చనిపోయింది ఎప్పుడయ్యానంటే గుడ్ ఫ్రైడే అంటున్నారు కదండి, యేసుప్రభు చచ్చిపోతే గుడ్ ఫ్రైడే గుడ్ ఏంటండి అని అడిగాడు ఒక ఆయన. ఆయనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పాలి, ఏంటి గుడ్ ఫ్రైడే, చచ్చిపోతే గుడ్ ఏంటండి అని అడుగుతున్నాడు ఆయన. బాబు, చచ్చిపోతే గుడ్ ఫ్రైడే కాదయ్యా, నా పాపముల కొరకు ఆయన బలియాగమైపోయాడు, ప్రాయశ్చిత్తార్థ బలిగా నా పాపములన్నిటి కొరకు ఆయన బలైపోయాడు, నన్ను విముక్తి చేశాడు, నాకు విడుదల కలిగించాడు. కాబట్టి ఇది నాకు గుడ్ అయ్యింది. నా యేసయ్య తండ్రి యొక్క మాటకు లోబడ్డాడు కనుక ఆయనకు అది గొప్ప అయింది. ఆయన అటు రీతిగా చనిపోవటం బట్టి నా పాపముల నిమిత్తము ఆయన పరిహారము చెల్లించాడు గనుక, వెలకట్టలేనటువంటి విలువైనటువంటి అమూల్య రక్తము చేత ఆయన కడగబడ్డాడు, నన్ను కడిగాడు. కాబట్టి ఆ అద్వితీయుడైన దేవుని యొక్క నామములో నేను శుద్ధి చేయబడ్డాను, నేను శుద్ధుడిగా శుద్ధురాలుగా నేను చేయబడ్డాను కనుక ఇది నాకు గుడ్డు. ఏ రోజు గుడ్ అండి అది? గుడ్ ఫ్రైడే రోజున నా యేసే నా కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపాలన్నీ కడగబడ్డాయి. దేవుడు నాకు ఒక నూతన నిబంధన ఇచ్చాడు. గుడ్ ఫ్రైడే అంటే ఏమనండి మీరంటే నాకు అలాగే డౌట్ వచ్చిందండి. ఎవరంటారండి? ఈ క్రిస్టియన్స్ ఇలా అంటారు. గుడ్ ఫ్రైడే అంటే మనం గుర్తుండదు, గుర్తుపెట్టుకోండి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇవలాగా మాట్లాడుతుంటే కొంతమందికి బాధ అనిపించవచ్చేమో, కానీ దేవుని వాక్యం ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా అనేకులు కొన్ని విషయాలు మనము కూడా నిజమే ప్రభా, నేను పాపినయ్యా, నా పాపము నాయన, గతకాలమంతా నేను అయ్యా శుద్ధి చేసుకున్నాను, తిరిగి మళ్ళీ నా మాట మార్చుకున్నాను, నా తలంపు మార్చుకున్నాను, నా విశ్వాసంలో నేను అవిశ్వాసం అయిపోయాను, నన్ను మన్నించు ప్రభా అని మరొక్కసారి సాధన చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అనుకుని దేవుని దగ్గరికి మళ్ళీ వద్దాము. మనలను మనము పరీక్షించుకుందాం, మనలను మనము దేవుని యొక్క నామలో ఏమిటి విమర్శించుకుందాము, మనలను మనము దేవుని కొరకు ప్రతిష్ఠించుకుందాము. దేవుడు మనలను ఆయన స్థిరపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు సిలువ యొద్ద ఏం జరిగిందా అంటే దేవుని యొక్క ప్రేమను ఆయన వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని అన్నాడు. దేవుని ప్రేమ తెలీదా దేవునికి? తెలుసండి. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు, నాకు కనబట్టలేదని అది కాదు భావం. తండ్రి, వీరు చేస్తున్నటువంటిది నాయన వారికి ఒక పరిశుద్ధుడైనటువంటి నన్ను అయ్యా వీళ్ళు కొడుతున్నారు చూసావు, కాబట్టి వాళ్ళు చేసేది అయ్యా వారికి వారి డ్యూటీ ప్రకారంగా వారు నన్ను కొడుతున్నారు కనుక వారి మీద కూడా తప్పు కూడా నువ్వు మోపకు అని చెప్పటం అన్నమాట అండి. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పటం అన్నమాట అండి. దేవుని ప్రేమను ఆయన వెల్లడపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొకటి ఏంటంటే పాత నిబంధన ఏమండి ఆ యొక్క ఆచారం అనబడినటువంటి బలియాగం అంతటిని కూడా మిగుంచేటటువంటి గొప్ప త్యాగము మరి అది సిలువ దగ్గర మనకు దొరికింది. సిలువ త్యాగములో దేవుని సంగమా, దేవుని యొక్క నామములో దేవునితో మనము కొన్ని విషయాలు ఇలాగా మనం ప్రతిదినము కూడా ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళతాము. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క నామములో ఈ విషయాలు మనము మనసును పెట్టుకుందాం. సంవత్సరం వెంబడి సంవత్సరం మనము దేవుని వాక్యం వింటున్నాము కనుక మనందరం కూడా దేవునిలో మనం ఇంకా బలపరచబడదాం. దేవుని వైపు మనం చూద్దాం. గత సంవత్సరం నుంచి అయినటువంటి పనులలో నేను ఏదైనా దేవునికి నేను మాట ఇచ్చిన తప్పేనేమో, నేను మళ్ళీ ప్రభు ఇదిగో నేను తండ్రి తిరిగి నేను రీకలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే నన్ను నేను తిరిగి నేను సమకూర్చుకుంటున్నాను, తిరిగి నీతో బ్రతకడానికి ఇష్టపడుతున్నాను, నీలో నేను సహవాసం ఉండడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి నన్ను శుద్ధుడిగా, నన్ను శుద్ధురాలుగా చేసి నీ వాక్యపు వెలుగులో నన్ను నీ అనుభవాలతో నన్ను నింపి నీ యొక్క పాదముల చెంత నన్ను పెంచి నా కుటుంబాన్ని కూడా నూతనమైన సంతోషం మీరు దయచేసి మీ యొక్క దయలో ఇంకను స్థిరపరిచి మీ పాత్రలుగా, మీ సాక్షులుగా వాడుకోండి దేవా అని దేవుడిని అడుగుతూ మనం ముందుకు సాగుతాము. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా నీకు వందనాలు బాబు. అయ్యా ఇదిగో ప్రభా, నీ యొక్క నామములో నీ వాక్యం విన్నటువంటి మమ్మల్ని అందరినీ ప్రభా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇంకో తండ్రి, విశ్వాసంలో ఉండిన మేము ఇంకాను తండ్రి అచంచలమైనటువంటి విశ్వాసంలోకి మేము వెళ్ళి బిడ్డలుగా మమ్మల్ని కూడా స్థిరపరచండి. అయినా ఇదిగో తండ్రి, మాకు ఒక చక్కటి అయ్యా తండ్రి వసంతకాలం మీరు మాకు ఇచ్చారు. మోడు బారిపోయి అయ్యా తండ్రి జీవము లేని ఆకులన్నీ రాలిపోయి తిరిగి నూతనంగా చిగురించే అయ్యా వసంతకాలంలోకి మేము వచ్చాము. అలాగే మా హృదయములను కూడా తండ్రి వసంతకాలంలో చిగురించిన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరచమని, ఈ దేని బిడ్డలను నిండాలుగా దీవించి వీరిని వీరి కుటుంబమును నేను నీ పాదముల చెంత పెంచి పెద్దవారుగా చేసి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క గొప్ప మహావిస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ దేనబడులకును వీరి కుటుంబమునకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రపేటన వందనాలు. ఇంతటితో యొక్క ప్రార్థన ముగించుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.